హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వెరాజ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం రెగ్యులర్గా వండుకునే చికెన్ కర్రీ కాకుండా కొంచెం వెరైటీగా, కొంచెం టేస్టీగా మొగలై చికెన్ని ఎలా వండుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ ఇదివరకు మొఘల్ రాజుల కాలంలో మొఘల్ రాజులు వండుకునేవారట. ఈ రెసిపీని నేను క్రాక్ చేసి మీకోసం వండేశాను. సో మీరు ఏమాత్రం మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. అయితే దీనికోసం మనం ముందుగా 1 kg చికెన్ని తీసుకోవాలి. దీన్ని బాగా శుభ్రపరచుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న చికెన్లో మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, రాళ్ల ఉప్పును వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 2.5 టీ స్పూన్ల వరకు కారం. ఇలా వేసుకున్నాక ఇందులోనే మనం పుదీనా అలాగే కొత్తిమీర. పుదీనా వచ్చేసి 1 కప్పు వేసుకోండి, కొత్తిమీర 1/2 కప్పు అయితే సరిపోతుంది. నేను తీసుకున్న కేజీ చికెన్కి చెప్తున్నాను ఈ కొలతలు. తర్వాత 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. మనకి ఈ కారం, ఉప్పు, పసుపు అనేది మనకి చికెన్కి బాగా పట్టాలి. సో చికెన్ని బాగా ఒత్తుతూ కలిపినట్టయితే మనకి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాసుని వాటర్ని వేసుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ని నేను చెప్తున్న ప్రాసెస్లో కనుక మీరు చేసినట్టయితే చికెన్ అనేది చాలా టెండర్గా, జ్యూసీగా వస్తుంది. ట్రస్ట్ మీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. తర్వాత మనం మసాలా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. నేను ఈ పలుకుల్నే మసాలాకి వాడతాను. మీరు జీడిపప్పుల్ని కనుక వేసుకునేలాగుంటే 12 నుంచి 15 పప్పులు వేసుకోవచ్చు. తర్వాత 2 టీ స్పూన్లు నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేపుకోండి. అందులోంచి అరోమా అనేది బయటికి రావాలి. తర్వాత ఇలాగా 1/2 కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి. నేను ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు 1 టీ స్పూన్ సోంపును వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. ఈ రెసిపీకి మనకి సోంపు అలాగే పుదీనా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇలా వేయించుకున్న దినుసులు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఈ దినుసులన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది సిల్కీగా, రిచ్గా వస్తుంది. చూశారు కదా, ఇంత మెత్తగా గ్రేవీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి విజిల్ పోయిందో లేదో చూద్దాం. నాదైతే ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో మనకి కొంచెం వాటర్ అనేవి ఉండిపోయాయి. సో ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం ఇంకా చికెన్ని ఉడికించుకోవాలి. అంటే పూర్తిగా డ్రై అయిపోకుండా కొంచెం వెట్గా ఉండే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొంచెం వెట్నెస్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఈ చికెన్ అనేది టెండర్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ చికెన్ అనేది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం గ్రేవీ కోసం ఇంకో కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా గ్రేవీ కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేగిన దాంట్లో 1 టీ స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా వేయించుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు కలిపిన తర్వాత మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి.
ఇలా యాడ్ చేసుకున్న చికెన్కి మనం ముందుగా వేయించుకున్న మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే బాగా గరిటె పెట్టి తిప్పేయకుండా ముక్క చెదురైపోతుంది. అలా కాకుండా తిప్పుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అందులో ఉన్న మిగతా పేస్ట్ని కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలన్నమాట వాటర్ని. అప్పుడు మనకి ఈ కర్రీ అనేది అడుగున అంటకుండా ఉడుకుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఒక 2 పచ్చిమిర్చిని అయితే చీలికల్లా వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే పచ్చిమిర్చి ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. అది మాత్రం మర్చిపోకండి, ఈ స్టేజ్లోనే వేసుకోండి. డిఫరెన్స్ మీరే గమనిస్తారు. ఇలా ఉన్న ఈ కర్రీని కొంచెం దగ్గర పడి ఆయిల్ అంతా బాగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కర్రీ ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పైన కొత్తిమీర అయితే చల్లేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎలా అనిపించింది ఈ రెసిపీ? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ని లైక్, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా రావడం కోసం బ్యాక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదండి మరి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.